ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినము దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, యెహోవాయే అంటే జ్ఞానము వివేచన అనేది మన యొక్క నోటి నుండి వచ్చులాగున దేవుడు సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. జ్ఞానం ఇచ్చే దేవుడు, వివేచన ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని జ్ఞానము నీ హృదయములోను చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కాపలి కాయును. అవునండి, దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది అని అంటే, మన యొక్క జీవితాలలోని ఆయన యొక్క వివేచన మనకి కావలి కాస్తుంది. అదే కాకుండా దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అంటుంది. ఎలాగ గ్రహిస్తాము అని అంటే, దేవుని యొక్క మహాకృపతో మనము ఇవన్నీ కూడా పొందుకునేటట్టుగా దేవుడు సహాయం చేస్తారు. జ్ఞానము నీ హృదయంలో చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. ఎంతగానో దేవుడు ఆయన యొక్క కృపనుతో నడిపిస్తూ ఉన్నారు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. ఇవన్నీ కూడా దేవుని సన్నిధి నుండి మనకి వస్తూ ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే అడుగుతూ ఉన్నారో, ఈ దినమున అనేక దినములు గుండా అడుగుతూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడిచ్చే వాగ్దానం అండి. దేవుడు వారందరికీ కూడా వివేచనను, అలాగే జ్ఞానమును, తెలివిని అన్నిటినీ కూడా అనుగ్రహించి వారి యొక్క భవిష్యత్తు ఎంతో మనోహరముగా ఉండులాగున దేవుడు సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. దేవుడు సహాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు. ఎల్లప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టక ప్రతిదినము మనకి ఏది కావాలో అది మనకి అనుగ్రహిస్తూ మనకి వివేచనతోనూ ఎంతగానో నడిపిస్తూ ఉన్నారు. అదే కాకుండా మన యొక్క జీవితాలు వర్ధిల్లింపచేసి ఆయన కృపను దినదినము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే మరి అడుగుతూ ఉన్నారో, జ్ఞానం లేదు ప్రభువా మాకు సహాయం చేయండి, మాకు ఎంతగానో మీ యొక్క కృపని మాకు అనుగ్రహించండి అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తానని ఈ దినము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మీ హృదయములోనికి జ్ఞానం వస్తుందంట. మీరు మనోహరముగా ఉండేలాగున దేవుడు సహాయం చేస్తారంట. మిమ్మల్ని కాపాడి ఆయన వివేచనతోని ఎంతగానో సహాయముగా ఉండి మీ యొక్క జీవితాలలో ఆయన కృపను మెండుగా అనుగ్రహిస్తానని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా ఎండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ యొక్క జీవితాలలో ఆయన ఆశీర్వాదము, యేసయ్య కృప, యేసయ్య బహుమానము మీకు అనుగ్రహించును కాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నాయన మీ యొక్క కృపా కనికరాస్తాను బట్టి నాయన, నా తండ్రి, అవును ప్రభువా, మాకు జ్ఞానం ఇచ్చి వివేచన ఇచ్చి నా ప్రభువా మాకు ఎంతగానో నా తండ్రి బుద్ధిని అనుగ్రహించి మీ కృపతో నాయన వర్ధిల్లింపచేస్తానని నాయన దినము వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. నాయన ఏ బిడ్డ అయితే అడుగుతున్నారో వారికి అందించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నా తండ్రి, మీ యొక్క కృప చేత నా ప్రభు ప్రతి ఒక్కరికి తోడై ఉన్నందుకు మీకు వందనాలు నాయన. ఈ దినము శుభదినముగా, అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక దినములు చేసుకుంటున్న విధంగా మీరు సహాయం చేస్తున్నారు. వారికి దీవింపబరుస్తూ ఉన్నారు, బహుమానాలు ఇస్తున్నారు. వందనాలు. మా కొరకు ప్రార్థన చేయమన్న వారికి వారి యొక్క భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉన్నారు. మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు నాయన. నా తండ్రి, అలాగే షుగర్, థైరాయిడ్,
హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి నాయన సహాయం చేయండి అయ్యా. అయ్యా నా తండ్రి, ఎవరికి క్యాన్సర్ రాకుండా సహాయం చేయండి, హార్ట్ అటాక్స్ రాకుండా సహాయం చేయండి, వాల్స్ కూడిపోకుండా సహాయం చేయండి నాయన, ఎవరికి పారాలసిస్ రాకుండా సహాయం చేయండి నా ప్రభు. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండి నాయన ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు నాయన వారికి అనుగ్రహించండి మీ కృపని. నాయన నా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలు ఎలా చదువుకోవాలి, ఏ విధంగా చేయాలి అని జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. అలాగే నాయన ఉద్యోగాలు చేస్తున్న వారికి నా ప్రభు ఏ రీతిగా ఉద్యోగాలు చేయాలి, ఎలాగ ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలో ఆ వారికి కూడా నాయన మీ జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. నాయన నా తండ్రి, ఉద్యోగాల కోసం ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా మరి వారి యొక్క జీవితాలని మరి మిమ్మల్ని అడుక్కుని వారు చక్కగా నాయన ఉద్యోగాలు పొందుకునేలాగా సహాయం చేయండి నా ప్రభు. మీ కృపా కనికర దీవెని అనుగ్రహించండి నా ప్రభు. నాయన బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభు. నాయన సుఖమైన ప్రసవన దయచేసి తల్లి బిడ్డ క్షేమంగా సహాయం చేయండి నాయన. నాయన ఈ భూమి మీద నాయన ప్రతి ఒక్కరూ నాయన పరలోక రాజ్యం చేరడానికి సహాయం చేయండి. ఈ బిడ్డ కూడా నరకానికి వెళ్ళకుండా కృప చూపించండి నాయన. నాయన నా తండ్రి, ప్రతి ఒక్కరికి తోడయ్యండి, మీ జ్ఞానం ఇచ్చి నడిపిస్తారని నాయన మీరు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.